శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ దర్బా పవన్ కుమార్. అందరికీ కూడా ముందుగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. ఇందులో భాగంగా మనం ఈరోజు అన్ని రాశుల యొక్క సంవత్సర ఫలితాలు తెలుసుకుంటున్నాం కదా. దానిలో చిట్ట చివరి రాశి అయినటువంటి మీన రాశి యొక్క ఫలితాలు తెలుసుకుందామండి. ఈ మీన రాశిలో పూర్వభాద్ర 4వ పాదము, అలాగే ఉత్తరాభాద్ర 4 పాదాలు, అలాగే రేవతి 4 పాదాలు వస్తాయండి. అలాగే ఈ మీన రాశి యొక్క ఆదాయ వ్యయాలు చూసుకున్నట్లయితే ఆదాయం 14, వ్యయం 11, అలాగే రాజపూజ్యం 7, అవమానం 2 అండి. ఈ రాశి వాళ్ళకి ముందుగా చూసుకుంటే జూన్ నెలారంభం నుండి కూడా గురుని పంచమ స్థాన సంచారం వలన ఆశావాహంగానే ఉంటుందండి. ధనాభివృద్ధి, కుటుంబ వృద్ధి కలుగుతుంది. రాహు వ్యయ స్థానంలో అనవసర ఖర్చులను పెంచుతారండి. అలాగే విదేశీ ప్రయాణాలు సూచిస్తోంది. వ్యాపారాల్లో పెట్టుబడులు తగ్గించుట చాలా మంచిదండి. ఎందుకంటే అనవసరంగా మోసపోవడం జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తారండి ఎక్కువగా కూడా. పంచమ స్థానమందు బృహస్పతి ఉచ్చ స్థానంలో ఉండడం వల్ల అన్ని రంగాల్లో ముందంజ వేస్తారు. పూర్వపుణ్యం వల్ల ఆకస్మిక ఉపద్రవాల నుండి కూడా రక్షణ కలిగిస్తూ ఉంటుందండి. అపమృత్యు దోష నివారణ, దైవ బలంతో అన్నింటా కూడా రాణిస్తూ ఉంటారు. ఈ రాశి వారు తమ సద్గుణవంతులైన సంతానం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారండి. ఈ సంవత్సరం అంతా కూడా జన్మరాశి యందు శని ఈ రాశి వారికి దైవ బలము, అలాగే జ్ఞాపక శక్తిని పంచట్లో కూడా బుద్ధిశాలిగా కూడా జ్ఞానిగా కూడా తయారు చేస్తుందండి. కఠిన పరిశ్రమ చేయవారిగా కూడా తీర్చిదిద్దుతుంది. అంటే హార్డ్ వర్కింగ్ ఎక్కువ చేస్తారండి. శారీరక దారుఢ్యం కలిగి ఉంటారు. సోదరులతో అభిప్రాయ భేదాలు ఏర్పడుతూ ఉంటాయండి ఈ సంవత్సరంలో. వైవాహిక జీవితంలో హెచ్చు తగ్గులు ఉంటూ ఉంటాయి. రాహు సంచారం వల్ల సంవత్సర ఆరంభంలో ప్రతి పని ప్రారంభంలో అడ్డంకులు వస్తూ ఉంటాయండి. అలాగే ఇతరులపై దౌర్జన్యము, మోసము చేస్తున్నట్టుగా ఉంటారు. దొంగతనం వంటి నేరాల్లో కూడా నేరం చేయకపోయిన ఆరోపణలు వస్తూ ఉంటాయండి. మానసిక సమస్యలు, నిద్రలేమితనము, రుద్రాభిషేకం వల్ల అపమృత్యు నివారణ, మృత్యుంజయ యంత్రము కూడా గృహంలో పెట్టుకోవడం వలన శాంతి కలుగుతుందండి. ఆత్మహత్యా ప్రయత్నాలను ఇలాంటివన్నీ కూడా నివారించడం జరుగుతుంది. డిసెంబర్ నుండి రాహుకేతు రాశి మార్పు వలన చాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాల ఆరోపణలు కూడా మీ నుండి విముక్తి కలుగుతూ ఉంటాయండి. ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది. భూమి, గృహము, స్థిరాస్తులు వృద్ధి చెందుతూ ఉంటాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు అన్నీ కూడా తిరిగి మళ్ళీ కలిసి వస్తూ ఉంటాయండి. అలాగే ఈ సంవత్సరం వీళ్ళకి శని, ఏలినాటి శని జన్మంలో ఉన్నా సరే గురుబలం ఉండడం వలన కొద్దిగా ఇబ్బందులు అనేవి తగ్గుతూ ఉంటాయండి. ఇనుము వ్యాపారం వారికి బాగా కలిసి వచ్చే సమయం అండి ఇది. అలాగే చేపలు, రొయ్యలు మొదలగు రంగం వాళ్ళందరికీ కూడా కలిసి వస్తుంది. రైతులకు పంటలు కూడా కలిసి వస్తాయండి. పరిశోధనా రంగాలు, టెక్నాలజీలో ఉన్న వాళ్ళందరికీ కూడా కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తుంటారు. గుర్తింపు పొందుతూ ఉంటారండి. సాహిత్య కళాకారులు, అలాగే రచయితలు, సినిమాల్లో ఉన్న వాళ్ళకి, పుస్తక వ్యాపారం వాళ్ళకి, స్టేషనరీ వ్యాపారాలు అందరికీ కూడా కలిసి వస్తుంది. రాజకీయ నాయకులకు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. బలపరుచుకుంటారు. ప్రజా సంబంధాలన్నీ కూడా, కీర్తి ప్రతిష్టలన్నీ కూడా పెరుగుతూ ఉంటాయండి. అలాగే ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3 అండి. గురువారాలు, మంగళవారాలు కలిసి వచ్చే రోజులుగా చెప్పుకోవచ్చు. ఆంజనేయ స్వామికి ఆరాధన, అలాగే శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి, దక్షిణామూర్తి వారికి కూడా ఆరాధన చేయడం వల్ల కూడా ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుందండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్తే.